ఒరిస్సా నుంచి విశాఖపట్నం దాకా అనేక ఏరియాలు గజపతి రాజులు ఏనాంగా ఇచ్చిన భూములు, గజపతి రాజుల చేతుల్లో ఉండే భూములు ఇవన్నీ ఉండే. సింహాచలం ఆలయం దగ్గర నుంచి అనేక ఆలయాల నిర్మాణం కూడా గజపతి రాజుల టైంలోనే ఉంది. అందుకని అశోక్ గజపతి రాజు గారు ధర్మకర్తగా అనేక ఆలయాలకు పర్మనెంట్ ధర్మకర్తగా ఉంటారు. 40 సంవత్సరాల క్రితం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం పాటు, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన గోవా గవర్నర్ అయ్యారు. ఈ గవర్నర్ పదవి చేసేవాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉండకూడదు. కాబట్టి ఇంతకాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్టీఆర్ గారి హయాంలో వచ్చి చంద్రబాబు గారితో కలిసి సాగినటువంటి ఆయన తొలిసారి పార్టీకి కంట తడితో రాజీనామా చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్తున్న సందర్భం. ఒకసారి రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్ళాక తర్వాత మళ్ళీ రాజకీయాలు చేయొచ్చా? తమిళసై సాక్ష్యం, తెలంగాణ గవర్నర్గా చేసి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ బీజేపీ రాజకీయాలు చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈయనకి అట్లాంటి ఉద్దేశం లేదు. బాధ్యతగా ఉండాలనుకుంటున్నారు మన వెంకయ్యనాయుడు గారి లాగా.